Sri Venkateshwara Marketing completed project. సార్ ఇప్పుడు హైదరాబాద్ అనేది మెట్రోపాలిటన్ సిటీ అంటే రోడ్స్ ఫుల్ ఆఫ్ ట్రాఫిక్ ఉంటుంది, ఏరియాస్ ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంటుంది. ఇలాంటి టైంలో మనకి కావాల్సింది ఒకే ఒకటి ప్రశాంతత. అది మీ ఇల్లు చూస్తుంటే, స్పెషల్లీ నాకైతే మీ లొకాలిటీ చూస్తుంటే ఆ ప్రశాంతత అనేది క్లియర్గా అర్థమైంది. అసలు ఏ ఏరియా సార్ ఇది? ఈ ఏరియా పేరు నందిగాం విలేజ్. ఈ ప్రాజెక్ట్ పేరు శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ ప్రాజెక్ట్స్ అంటున్నారు కదా, దానికోసం కొంచెం చెప్తారా మాకు డీటెయిల్స్? వీళ్ళు నాకు పొంగల్లో వర్క్ చేసేటాను. అక్కడ నాకు వీళ్ళు పరిచయం బిల్డర్స్. సో వాళ్ళు నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యాక నన్ను కాంటాక్ట్ అయ్యారు, ప్రాజెక్ట్స్ కడుతున్నాను, సో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా అంటే నేను ఇమీడియట్గా వచ్చి ఒకసారి సైట్ విజిట్ చేశాను. చేసిన తర్వాత నాకు నా వైఫ్కి చాలా నచ్చింది. సో ఇమీడియట్గా నేను బుక్ చేసుకున్నాను. బిల్డింగ్ మీకు ఎప్పుడైతే మీరు ఓకే అనుకున్నారో, మరి కన్స్ట్రక్షన్ టైంలో ఏదైతే ఇంపార్టెంట్ ఆ టైంలో మీరు వచ్చి చూసేవారా బిల్డింగ్? కన్స్ట్రక్షన్ టైంలో బిల్డర్ నాకు చాలాసార్లు కాల్ చేశారు. ప్రతి స్టెప్లో మమ్మల్ని పిలిచేవారు. మంత్లీ ఒక్కొక్కసారి వన్స్ కానీ ట్వైస్ కానీ వచ్చి చూసుకునే వాళ్ళం. బిల్డర్ ఇన్స్పెక్షన్లోనే ఉండేవాళ్ళు అప్పుడు కూడా. మెయిన్లీ రెడ్ బ్రిక్స్ సిమెంట్ కానీ, గ్రేడ్ 1 సిమెంట్ కానీ, కరీంనగర్ రెడ్ బ్రిక్స్ కానీ, స్టీల్ కానీ, అది చాలా బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో మొత్తం మనకి నచ్చినట్టే అది కూడా వాళ్ళ అండర్లో కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనకి ఎటువంటి టెన్షన్ ఫ్రీగా ఉన్నట్టు చూసారు, అంతే కదా? అసలు మేము ఏ రోజు ఇది అవ్వదు అని మేము అనుకోలేదు. ప్రతి ఒక్కటి విత్ ఇన్ అవర్ అడ్జస్ట్మెంట్స్ వల్ల దే హ్యావ్ కంప్లీటెడ్. మీరు చెప్పిన మాటల వల్ల నేనైతే ఫుల్ ఇంప్రెస్ అయిపోయా. ఇలాంటి పీస్ఫుల్ ప్లేస్లోని, పొల్యూషన్ ఫ్రీ ఉన్న ప్లేస్లోని ఒక హౌస్ కావాలని కోరుకుంటున్నా. అండ్ ఐ థింక్ మీరు చెప్పిన మాటల్లో దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. సో శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ ప్రాజెక్ట్స్లో నేను తీసుకోవాలంటే మీరు నాకు రిఫర్ చేస్తారా? కంపల్సరీ రిఫర్ చేస్తాను. వాళ్ళ బిల్డర్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మీ ఇల్లు చూస్తుంటే టైల్ వర్క్ కానీ, మనకి సీలింగ్ వర్క్ కానీ చాలా బాగుంది. సో ఇవన్నీ మీకు ఎంత టైం పట్టిందండి మొత్తం హౌస్ కంప్లీట్గా రావడానికి, మీరు ఇక్కడ షిఫ్ట్ అవ్వడానికి? షిఫ్ట్ అవ్వడానికంటే 6 నెలల్లో వచ్చాం. అప్పటికే కన్స్ట్రక్షన్ అవుతుంది, వచ్చి చూసుకున్నాము, బాగుంది అనేసి ఇంకా తీసుకున్నాం. ఇంటీరియర్ మొత్తం కూడా మీరు దగ్గరుండి చేయించారా లేదా ప్రాజెక్ట్ వాళ్ళే చేశారా? ఎలా కావాలని అడిగి మా ప్రకారంగా వాళ్ళు చేసి ఇచ్చాము. హాయ్ అండి. హలో అండి. మీ కోడలా? అవునండి. సో మీరు జాబ్ చేస్తున్నారా? లేదండి, హోమ్ మేకర్. సో మీ హస్బెండ్? హీస్ వర్కింగ్ యాజ్ ప్రాజెక్ట్ మేనేజర్. సో ఆఫీస్ అనేది ఇక్కడ నుంచి ఎంత దూరం ఉండబోతుందని? ఈజీగా ఉంటుందా ట్రావెలింగ్ అవన్నీ? ఆయన ప్రాజెక్ట్ ఇన్ గచ్చిబౌలి అండి. గచ్చిబౌలి ఇక్కడ నుంచి ఎంత దూరం పడుతుందండి? ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ అండి. కార్లో అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. హాఫ్ అన్ అవర్లో వెళ్ళి వచ్చేయచ్చా? అవుటర్ రింగ్ రోడ్ ఉంటుంది కాబట్టి దగ్గరలో వెళ్ళిపోవచ్చు. సో అవుటర్ రింగ్ రోడ్ వల్ల మనకి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ చాలా బాగుంది. ఏం ప్రాబ్లం లేదు, ఈజీగా వెళ్ళిపోవచ్చు. అన్ని దగ్గరలో ఉంటాయండి. అన్ని దగ్గర సూపర్ మార్కెట్స్, హాస్పిటల్స్, శంకరపల్లిలో అన్ని దొరుకుతాయి మనకి, ఏం కావాలంటే అవి. ఇక్కడ దగ్గర హాస్పిటల్స్ కూడా ఉంటాయి మంచిగా. సో హాస్పిటల్ ఫెసిలిటీ కూడా పక్కన ఉందన్నమాట. సో నేనైతే ఫిక్స్ అయిపోయి ఇక్కడ ఇల్లు తీసుకుంటానని. ఎందుకంటారా? మళ్ళీ మీకోసం చెప్తాను. మనం ఉంటున్న హైదరాబాద్లో క్రౌడ్ ఏరియాస్, వర్క్ టెన్షన్స్ మధ్యన మనకు కావాల్సింది ప్రశాంతత. నాకు ప్రశాంతత అంటే ఒక్కటే గుర్తొస్తుంది, శ్రీ వెంకటేశ్వర హౌసింగ్ ప్రాజెక్ట్స్. సో ఈ ప్రాజెక్ట్స్ కోసం మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నా స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని మీరు కాంటాక్ట్ అయితే ప్రతి ఒక్కటి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. సో ప్లీజ్ డూ కాంటాక్ట్ ద డీటెయిల్స్.